న గాయత్ర్యా పరమంత్రం నమాతు పరదైవతం అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము, అనగా తల్లిని మించిన దైవము లేదు, గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. గాయత్రి అనే పదము గయ, త్రాయతి అను పదములతో కూడుకుని ఉంది. గయాన్ త్రాయతే ఇతి గాయత్రి అని ఆదిశంకరులవారు తన భాష్యములో వివరించారు. గయలు అనగా ప్రాణములు అని అర్థము. త్రాయతే అనగా రక్షించడం, కనుక ప్రాణములను రక్షించే మంత్రం గాయత్రీ మంత్రం. వాల్మీకి మహర్షి ప్రతి 1000 శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమును చేర్చి 24 అక్షరములతో 24,000 శ్లోకాలతో శ్రీమద్రామాయణమును రచించారు. మంత్రము ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. గాయత్రీ మంత్రంలోని ప్రతి అక్షరం బీజాక్షరమని మహిమాన్వితమైనదని విజ్ఞుల భావన. ఈ మంత్రం జపిస్తే సకల దేవతలను స్తుతించినట్ల